నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచి కదా. ఎప్పటిలెక్కనే మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. నేను చెప్తే చంద్రబాబు పవన్ చెప్పినట్టే అంటున్న ఎమ్మెల్యే సారు. రకరకాల ప్రశ్నలు వినబడతాటే ఉన్న మాటల తీరు. చిప్స్ ప్యాకెట్ కోసం అలిగిన బుడ్డోడు, కొనిచ్చిన వాళ్ళ ఊరికిండు తమ్ముడు. పరిదెకి చెత్తకపోయిండు ఆర్టీసీ బస్సును. ఇక ఏమని తిట్టాలనుల్లా ఆ దొంగను. ఉండ్లనూరులో భయం 3 రోజుల నుంచి సేమ్ టైంకి వస్తున్నది భూకంపం. పొలంలో నాటేసిర్రు చదువుకునే పిల్లగాన్లు. మస్తు సంతోషపడుతున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియజేయనది ఏమనగా, మీకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకడం లేదా? డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదా? మీరు నియోజకవర్గాల్లో ఏం పనులు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? పెద్ద పెద్ద ఆఫీసర్లకు సీఎం చంద్రబాబు పవన్ సార్తోని ఫోన్ చేయించాలని చూస్తుంటే వాళ్ళు అందుబాటులో ఉంటలేరా? అయితే మీరేం ఫికర్ కాకుండ్రి. ఎందుకంటే మీకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నాడు. ఆయనకు చెప్పినా, ఆయన ఏమన్నా చెప్పినా ఇట్లుంటదట ముచ్చట. నేను చెప్పితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే, నేను చెప్పితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. ఓకే సార్, ఓకే, మీరు చెప్పితే చంద్రబాబు పవన్ చెప్పినట్టేనని నమ్ముతాం గాని, మరి మా అమ్మలక్కలకు ఫ్రీ బస్సు పథకం ఎప్పుడు చాలు చేస్తారో చెప్పండి. నీకు 15, నీకు 15, నీకు 15,000 ఇస్తానని చెప్పిన మాటలు ఎప్పుడు అమలు చేస్తారో, రైతులకు చేస్తానన్న సాయం ఎప్పుడు అమలు చేస్తారో, చిన్నపిల్లలకు మంచి చదువులు ఎప్పటి నుంచి చాలు చేస్తారో అది కూడా మీ నోటి నుంచే చెప్పుండ్రి సార్. ఎందుకంటే మీరు చెప్పితే వాళ్ళు చెప్పినట్టే కదా. అట్లని సారు ఇంతటితోనే ఆగలేదు లో. ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. ఇదేనా సార్ పద్ధతి? ఇదేనా సార్ న్యాయం? ఇదేనా సార్ ఒక ఎమ్మెల్యే నోట్లకెళ్ళొచ్చే మాటలు? అంటే మీరు మీ పార్టోళ్ళకే ఎమ్మెల్యే గాని వేరే పార్టోళ్లకు ఎమ్మెల్యే కాదా సార్? అట్లయితే వాళ్ళు కట్టే పన్నులు ఎందుకు సార్ మీకు? అరే, ఎమ్మెల్యే అంటే అందరికీ సమానంగా పథకాలు అందాలని చెప్పుతారు గాని మీరేంది సార్ ఇంత కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు? ఇక సారు మాటల మీద చంద్రబాబు పవన్ ఏం మాట్లాడతారో గాని సారు గారి మాటల మీద పెద్ద చర్చే నడుస్తున్నది. మన చిన్నప్పుడు అమ్మ పావలా ఇస్తే చాలు బాయికాడు కురికి నాయనకు సర్దిచ్చొచ్చేది. కోలం నిండా నీళ్లు గుమ్మరిస్తే 20 పైసలు ఇచ్చేది. ఒకవేళ అమ్మ నాయన ఇద్దరు ఊరికి పోతే రూపాయి ఇచ్చిపోయేది. ఇక 2-3 రోజులు కాక ఊరి ప్రయాణం ఉంటే 5 రూపాయలు ఇచ్చిపోయేది. ఆ పైసలను మళ్ళా వాళ్ళు వచ్చేదాకా ఎట్లా కొనుక్కునేదో తెలుసు. రూపాయి కావాలంటే ఎట్లా కింద పండుకొని బొర్లేదో గుర్తున్నది కదా. కానీ ఇప్పటి పోరలు అట్లా లేరు. చూడుండ్రి ఎట్లా పట్టుబడుతున్నారో. అరే అలుగుతున్నావు ఇప్పుడు. ఓరి తమ్ముడా, అరే చింటూ, నిన్నేరా నిన్నే. చూడు ఏమైందంట, అలిగిందంట. అగో అదేంది ఇట్లా తలకాయ కిందికి పెట్టిండు? ఏమన్నా మంత్రం చదువుతున్నావారా? నిన్నేరా పిలిచేది. ఎక్కడున్నావు? ఎందుకు అలిగినావు? జర తలకాయ పైకి లేపరా అయ్యా. ఈ అక్కను అడుగుదాం. చెప్పక్క, ఎందుకు అలిగిండు? అరే అలుగుతున్నావు ఇప్పుడు. వామ్మో వామ్మో, సూషన్ రానుల్లా గుడ్లు ఎట్లా మెలకలు తిప్పిండో. కొనిస్తారు గాని జర గుడ్లను తిప్పకురా అయ్యా. నిన్ను చూస్తే పెద్దోళ్ళే భయపడేటట్టు కొడుతున్నారు. చూడు ఏమైందంట, అలిగిందంట. 2 గుడ్లు ఇస్తలే. అగో 2 గుడ్లు చాలా. అగో కోడిగుడ్లంట తీసుకోరా. జర ఇటు చూడరా తమ్మి, నీకు పుణ్యం ఉంటది. అట్లా ఇసుకు పెట్టిస్తున్నావు. అగో వచ్చినాయి స్నాక్స్. అబ్బా అమ్మా అమ్మా అమ్మా, వీడు వింటూ ఉండగా మమ్మీ అలిగినందుకు ఇంకోటి. అబ్బరా బిడ్డ, సూషన్ రానుల్లా పిల్లగాని జిద్దు ఎట్లున్నదో. చేతుల స్నాక్స్ పడ్డాకనే మూతి ముక్కు తిప్పి మళ్ళా నవ్వు ముఖం పెట్టిండు. మిర్యాల కూడా తమ్ముడు ఈ తమ్ముడు. మరి చిన్నప్పుడే ఎంతగానో అవ్వయ్యలకు సుక్కలు చూపెడుతున్నాడంటే పెద్దయినాక ఎంత పెద్ద తీస్మార్ఖాన్ అవుతాడో గాని సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నాడు. ఇట్లున్నది పిల్లల జమానా. ఏం చేస్తాం?
ముండ్లమూరుకి ఏమైంది? పొద్దు పొద్దుగాలనే ఎందుకు అట్లయితున్నది? టైం 10:35 అయితే వణికిపోవాల్సిందేనా? అసలు ఆ టైంలోనే ఎందుకు అట్లయితున్నది? ఓ పిల్ల, నువ్వు వార్తలు చెప్పుడేందో గాని టెన్షన్తోని సంపేతట్టున్నావు కదా అనుకుంటున్నారా? అరే ఉండదానండి. మరి ప్రతిరోజు వరుసగా ఒక్కటే టైంకు ఉపద్రవం వస్తున్నదంటే డౌట్ అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి చెప్పుండ్రి. శనివారం ఉదయం 10:35 భూమి కంపించింది. ఆదివారం మళ్లీ ఉదయం అదే 10:35 భూమి మళ్లీ కంపించింది. సోమవారం మళ్లీ అదే ఉదయం 10:35 భూమి మళ్లీ కంపించింది. ఇట్లా 3 రోజులు వరుసగా ఒక్కటే టైంకు ముండ్లమూరుల భూకంపం వస్తూనే ఉన్నది. మరి ఆ 10:35 అనేది ముండ్లమూరోళ్లకు కలిసొస్తలేదా, లేకపోతే ఏమైతున్నట్టు అనేదే ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ అనుమానం. మన శబ్దం వచ్చేసింది, బయటికి పోయి చూసేవారికి అందరూ మాకు శబ్దం వచ్చింది అన్నారు. గూడెంలో పోయేవారికి బత్తాలన్నీ దారి పడ్డాయి. ఇక ఊర్లకు గిట్ల కీడు రావచ్చు, అందుకే ఇట్లా అవుతున్నది. మరి ఊరి కొల్పులకు ఇట్లా చేయాల్సిందే అని కొందరు అంటుంటే, లేదు భూకంపం ఈ నడుమ చాలా జాగల్లో వస్తున్నది, అట్లనే ఈడ కూడా రావచ్చు. వరుసగా 3 రోజులు ఒక్కటే టైంకి వచ్చినంత మాత్రాన పరేషాన్ అయి కీడు గీడు అని ఏమనొద్దు అని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ భూకంపం మాత్రం బగ్గనే బుగులు పుట్టించి వణికిస్తున్నది. ఇట్లా పోండ్రి. అవ్వా, ఎక్కడ లేని దొంగతనాలు, ఎక్కడా చూడని దొంగతనాలు మన దగ్గరనే అవుతున్నాయుల్లా ఈ నడుమ. అవి చూస్తుంటే దొంగతనం అయిందని బాధపడాలనో, లేకపోతే ఎత్తుకపోయినవి చూసి నవ్వాలనో అర్థమైతలేదు. మరి లేకపోతే అరే ఒకలేమో పొద్దుగాల పాల ప్యాకెట్లు ఎత్తుకోబోతున్నారు, ఇంకొకలేమో షెట్ల కుండీలు ఎత్తుకోబోతున్నారు. ఇంకా అన్నిటికంటే నవ్వొచ్చే దొంగతనం చెప్పుల దొంగతనం. ఇవి చూసే జనం హౌవా అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చిత్రంగా ఒకడు ఆర్టీసీ బస్ ఎత్తుకుపోయిండట. అత్తగారింటికి పోదామని చూస్తే బస్సు వస్తలేదని చెప్పి అప్పట్లో ఒక మోతవరి ఏకంగా ఆర్టీసీ బస్సునే వేసుకొని పోతే ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్సును దొంగతనమే చేసిండు ఓ బద్మాష్ దొంగోడు. ఇగో ఇదే ఆ బస్సు. ఏపీ 31 TH0765 నెంబరున్న ఈ బస్సు పొద్దుగాల 4:30కు నర్సీపట్నం నుంచి తుని పోవాలి. అయితే పార్కింగ్ చేసిన కాడికి పోయి చూస్తే బస్సు లేదట, ఏం లేదట. అరే బస్సు ఇక్కడనే పార్కింగ్ చేస్తేమి, బస్సు లేదేంది అని పరేషాన్ అయిన డ్రైవర్ సాబు ఆఫీసర్లకు చెప్తే అటెంక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఇక రంగంలకు దిగిన పోలీసులు లోతుగడ్డ జంక్షన్ లో బస్సు ఉన్నదని కనుక్కున్నారు. మరి ఆడిదానిక ఎవరు తీసుకుపోయిండ్రు, ఎట్లా పోయింది అనేది పురాగా తెలియదు గాని ఆడెవడో వేసుకుపోయినోన్ని పోలీసులు పట్టుకున్నారు అని అయితే అంటున్నారు. కానీ వేసుకునే చెప్పులకు భద్రత లేదు, ఎక్కిపోయే బస్సులకు భద్రత లేదంటే దొంగలు ఎట్లా దెగిస్తున్నారో ఆలోచించుండ్రి. క్లాస్ రూమ్ లో ఎవరిదన్న స్టూడెంట్ ది పుట్టిన బర్త్డే అయితే ఆ రోజు యూనిఫామ్ వేసుకురాకుండా కొత్త డ్రెస్ వేసుకొని పోతుంటారు. క్లాసులు అందరికీ చాక్లెట్లు పంచుతుంటారు. ఒక్క వాళ్ళ క్లాసులనే కాదు, అన్ని క్లాసులు తిరుక్కుంటా టీచర్లకు స్పెషల్ గా స్వీట్లు ఇస్తుంటారు. అయితే గీడో మరి ఎవరి బర్త్డేనో గాని కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూడుండ్రి. అగో కేకు మంచిగానే తినిపించుకుంటున్నారు గానీ ఇంతకీ ఎవరిది పుట్టినరోజుల్లా అయినా క్లాసులుండే పిల్లగాన్లు ఇట్లా పొలం మడిలా దిగి నాట్లేస్తున్నారు, ఎరువులు చల్లుతున్నారు. ఏంది ఇంకా అర్థం కాలేదానుల్లా వీళ్ళు కేక్ ఎందుకు కోసిండ్రు అనేది. జాతీయ రైతు దినోత్సవ వేడుకలను రైతులతోని పొలంలోనే జరిపారు. ఇట్లా పొలం మడుల కాడ నాట్లేస్తున్న అమ్మలక్కల దగ్గరికి పోయిన పిల్లగాండ్లు ఇట్లా వాళ్ళతోనే కేక్ కోయించిర్రు. అప్పుడు ఈ రైతక్కలు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ రైతును ఇంకా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన ఎట్లా వచ్చిందిరా చెల్లె? మేము ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయడానికే చాలా కష్టపడుతున్నాము, కానీ వారు రేయింబగలు అలా ఎలా కష్టపడుతున్నారో మాకు మాత్రం అర్థం కావడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఈ సంబరాలు జరిగినాయి. ఈ దేశానికి అన్నం పెడుతున్నదే రైతన్న. అసొంటి రైతన్న దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేందుకే వీళ్ళు ఇట్లా చేసిండ్రట. కానీ ఈ చెల్లెల ఆలోచన సూపర్ కదా అనులా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.